తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను అని చూస్తాం. తన ఇంట పుట్టినటువంటి వారు అంటే అతని యొక్క దాసులు దాసీలకు పుట్టినటువంటి ప్రజలు, తన సొంత ప్రజలు, ఆయన ఓన్ చేసుకున్నటువంటి ఆయన యొక్క ఆస్తి అనమాట. వాళ్ళు ఉన్నారు తన ఇంట పుట్టినటువంటి వారు. తన యొక్క జీవన శైలి తెలిసినటువంటి వారు వాళ్ళు అతనికి ఉన్నారు. అబ్రాహాము తన ఇంట పుట్టినటువంటి 310 వెంట పెట్టుకుని దాను మట్టుకు వారిని తరిమెను. అక్కడ ఏంటంటే వారు ఆర్మ్డ్ పీపుల్ అన్నారు, అంటే వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి అని, ఎక్విప్మెంట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికప్పుడు కత్తులు కటారులు లేకపోతే బాణాలు చేయగలరా? చేయలేడు. అబ్రహాము యుద్ధాలు చేయడానికి అది అతని పని కాదు, కానీ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. ఎప్పుడైనా ఏమన్నా జరగవచ్చు. అతడు ఎవరిని పాలించట్లేదు, లేకపోతే ఒక రాజ్యం ఆయనకి లేదు, కానీ సెక్యూరిటీ పర్పస్ల కొద్దీ ఆయన ఏంటంటే తన వారి వద్ద ఆయుధాలు ఉంచాడు. ఇంకా 14వ వచనంలో ఏమంటే అలవరచబడిన వారు అన్న ట్రైన్డ్ పీపుల్, అంటే వాళ్ళకి నేర్పించాడు ఆ ఆయుధాలని ఎలా వాడాలో ఇవన్నీ. ఇప్పుడు రోజంతా గొర్రెలు మేపుతూ లేకపోతే గాడిదలు మేపుతూ ఒంట్లు మేపుతూ ఆయన దాసులు లేకపోతే వ్యాపారం చేస్తూ కూర్చోరు. వాళ్ళందరూ వల్నరబుల్గా ఉన్నారు, గుడారాల్లో నివసిస్తున్నారు. ఎవడు ఎప్పుడొచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధముగా ఆయన ఇది చేశాడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు నాయకుని నమ్మారు. వాళ్ళు చాలా యూనిటీగా వెళ్ళారు.